బహుముఖ బనారస్. చాప్టర్ నెంబర్ 11. గులాబ్బారీ బుడవా మంగళ్. రచన కిల్లాడి సత్యనారాయణ గారు. గాత్రం కెపి కలిదిండి. గులాబ్బారీ బుడవా మంగళ్. బనారస్లో సంగీతం వ్యక్తిగత కళ మాత్రమే కాదు, అది సమాజ ఉత్సవం కూడా. అది కేవలం మనోరంజనమే కాదు, ఇక్కడి ప్రజల మనసుల్లో మిళితమైన మకరందం. కాశీలో దేవుళ్లకు మాత్రమే ఉత్సవాలు జరగవు, ఇక్కడ కళలకు కూడా జరుగుతాయి. వీటిని ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. అలాంటి పండుగలు గులాబ్బారీ, బుడవా మంగళ్. ఇవి సంగీత పండుగలు. ఇవి కాశీ సంగీత సాంప్రదాయాన్ని శిఖరాలకు తీసుకెళ్లాయి. పెళ్లి మండపంలా ముస్తాబైన పడవలు, వధూవరుల్లా అలంకరించుకున్న కళాకారులు, పెళ్లి వేడుకను తిలకిస్తున్న అతిథుల్లా ప్రేక్షకులు, మనసుల్ని కలుపుతున్న పాటల గంగానది. ఇది బుడవా మంగళ్ సన్నద్ధ సౌరభం. పల్లకిలా నదిలో నడుస్తున్న పడవలు. కొన్ని పడవల్లో నృత్యం, కొన్ని పడవల్లో సంగీతం, కొన్ని పడవల్లో సాహిత్యం. గంగానది కళామ తల్లికి నీరాజనం పలికే రోజు. బనారస్ రసోల్లాసంతో కదిలిన రోజు. పువ్వుల వాసన, పన్నీరు పలకరింపు, తేనీరు స్వాగతం. ఇది బుడవా మంగళ్ ప్రారంభ వీచిక. కళకు వన్నె తెచ్చే కళాకారులు ఒకవైపు, ఆ కళలను ఆస్వాదించే రసజ్ఞులు మరోవైపు. నదిలో కళావైభవంతో కదులుతున్న పడవలు, ఘాట్లపైన ఆ దృశ్యాలను కన్నుల పండుగ చేసుకుంటున్న ప్రజలు. ఈ సుందర దృశ్యం ఎవరి కళ్లకు ఇంపు కాదు, అందులోనూ బనారసీలకు. ఇది బుడవా మంగళ్ దృశ్యం. గంగమ్మ ఒడిలో పడవల కళల పండుగ. అది సంగీత సాహిత్య నృత్యాలకు పెద్ద పండుగ. ఈ మూడు కళల త్రివేణి సంగమం బుడవా మంగళ్. విక్రమ సంవత్సరం ఆఖరి మంగళవారం లేదా హోళీ తర్వాత వచ్చే మంగళవారం బుడవా మంగళ్ జరుపుకుంటారు. వెళ్ళిపోతున్న హిందూ సంవత్సరానికి భవ్య వీడ్కోలు, వస్తున్న కొత్త సంవత్సరానికి ఉత్సాహ్వానం. దీన్ని లోక కళ్యాణం కోసం జరుపుకుంటారు. బాబా విశ్వనాథుడి వివాహోత్సవం బుడవా మంగళ్. ఆ ఉత్సవాన్ని దేవుళ్ళు, గంధర్వులు చూస్తున్నారని ప్రజల విశ్వాసం. గంగలో ఉన్న పడవలు వాళ్ల విమానాలు. బుడవా మంగళ్ బనారస్ ప్రాచీన పరంపర. అయితే పండుగగా దీనికొక నిర్దిష్ట రూపాన్ని క్రీస్తు శకం 1735లో మీర్ రుస్తూం అలీ కల్పించారు. ఈయన అవధ్ నవాబుల బనారస్ కలెక్టర్. తాను ప్రజల నుండి వసూలు చేసిన పన్నుల్లో అధిక భాగాన్ని ఆయన కళలకు ఖర్చు పెట్టేవారు. ఈ కళా ప్రోత్సాహంలో భాగంగా ఆయన బుడవా మంగళ్, గులాబ్బారీ ఉత్సవాలు ప్రారంభించారు. నవాబుల ఆదాయం తగ్గిపోయింది. మీర్ రుస్తూం అలీని కలెక్టర్ నుండి తొలగించారు. అతన్ని బంధించారు. బనారస్ శోకంలో మునిగిపోయింది. సంగీతం నీరసపడింది. పండుగలు, సరదాలు తగ్గిపోయాయి. అప్పుడు బనారస్ గాయికలు ఇలా పాడారు: కహా గయౌ మేరే హోలీకో కేల్తయా, సిపాహీ రుస్తూం అలీ బాంకో సిపాహియా. బనారస్ పరిపాలనను మానసారాం అంటే కాశీరాజుకు అప్పగించారు. అప్పటి నుండి ఈ రెండు పండుగలను నిర్వహించే బాధ్యతను బనారస్ సంపన్న వర్గం తీసుకుంది. కాశీరాజు నేతృత్వంలో నడిచేవి. క్రీస్తు శకం 1859కి ముందు ఈ పండుగ ఎలా ఉండేది? దీనికి సమాధానం మహారాజా జయనారాయణ్ ఘోషాల్ రాసిన పుస్తకం నుండి లభిస్తుంది. బెనారస్లో మొదటి ప్రైవేట్ కళాశాలను స్థాపించింది వీరే. వీరి ప్రకారం మయూర్ పంఖీ ఘోడ్ దౌడ్ దేకీ కదాచిత్, పంచగంగా ఘాట్ యథా తద్ దూరే అంత్. నెమలి పెంచం గుర్రంలా వేగంగా దూసుకెళ్లే నౌకల్ని చూడు, గిన్నెలో పెట్టిన చందమామలా కనిపిస్తుంది. నావల మధ్యలో నల్లటి పరుపు పరిచినట్లు గంగ అందర్నీ తీసుకుని లోతైన సముద్రంలోకి నావ. 400-500 నావల్తో దేదీప్యమానంగా వెలుగుతోన్న గంగ నగరమంతా తరలివచ్చి గంగానది బుడవా మంగళ్ జరుపుకుంటున్న దృశ్యమిది. 80 నుండి పంచగంగా ఘాట్ వరకు నావలు వలలా అల్లుకుని ఉంటాయి. బుడవా మంగళ్ రోజు ప్రజలు మొదట దుర్గగుడికి వెళ్తారు. కొందరు పల్లకీలో, కొందరు రథం మీద,
కొందరు ఏనుగుపైన, మరికొందరు గుర్రం మీద వెళ్తారు. ఎక్కువ మంది కాలినడకన వెళ్తారు. మెడలో పూసల దండ, చెవిపోగులు, ధోతి, తలపాగా వేసుకుని గుంపులుగా వెళ్తారు. ఏ భాషలో ఈ యాత్రను వర్ణించను అని రాస్తారు మహారాజా ఘోషాల్. పడవల్లో పరుపులు వేస్తారు. తవైఫ్లు నాట్యం చేస్తారు. తబలా, సారంగి, సితార, చెంగ, మజీరాల వాయిద్యం, గాయకులు పాడతారు. పలహారాలు పడవలో ఇస్తారు. ఇలా రాత్రంతా జాగరణ చేస్తారు. మరుసటి రోజు నావదిగి వాళ్ళ ఇళ్లకు వెళ్తారు. ఈ ఉత్సవంలో అన్వరీ, మలక, బడీ గౌహర్, జానకీబాయి, మనోరమ వంటి నర్తకీలు నాట్యం చేసేవారు. పురుషుల్లో చోటే రామ్దాస్, మౌజుద్దీన్, బాంకే వంటి నర్తకులు వచ్చేవారు. బడీ మైనా, హుస్నాబాయి, విద్యాధరి, సరస్వతి వంటి తవైఫ్లు పాడేవారు. అజూబా, మొహమ్మద్ హుస్సేన్ భాండ్ మండలి ప్రేక్షకులను నవ్వించేవారు. జేమ్స్ ప్రిన్సెప్ 1830లో బనారస్ ఇల్లస్ట్రేటెడ్ బుడవా మంగళ్ళు చిత్రించారు. హోలీ తరువాత మంగళవారం అందరూ దుర్గాదేవి దర్శనానికి వెళ్లేవారు. సాయంత్రం గంగాఘాటుకు వెళ్లేవారని రాశారు. రాత్రి 9 గంటలకు కాశీరాజు తన సోన్ముఖి నావలో హుక్కా పీలుస్తూ వచ్చేవారు. 1884 నుంచి 88లో అప్పటి వైస్రాయ్ లార్డ్ ఇర్విన్ ధర్మపత్ని కూడా బుడవా మంగళ్ గురించి రాశారు. ఆమె బాగా అలంకరించిన బజడా పడవల గురించి రాశారు. వాటి మీద సంగీత నృత్యాలు చూశారని రాశారు. భారతేందు బుడవా మంగళ్ళలో చురుగ్గా పాల్గొనేవారు. ఈ ఉత్సవంలో వ్యంగ్యం, తిట్లు భారతేందు ప్రారంభించారు. ఒకసారి అన్ని పడవల్లో ఉన్నవాళ్లు ఆంగ్లేయుల మీద తిట్ల వర్షం కురిపించారట. నగర ప్రముఖులకు ఆహ్వాన పత్రిక పంపేవారు. కొన్ని ఆహ్వానాలు పద్యాల రూపంలో ఉండేవి. భారతేందు ఒకసారి కాశీరాజుకు ఈ విధంగా పద్యరూప ఆహ్వానం పంపారు. మంగళమయ కాశీ సబ్కో మహాముడిత్ హరిశ్చంద్. కాశీ అందరికీ శుభకరం. సదృష్టితో చూస్తే ఇది ఆనందమయం. మంగళం శుభం చేస్తుంది. ఇది హరిశ్చంద్రుడి ఉత్తమ మనోభావన. భారతేందు మిత్రుడు చౌదరి ప్రేమ్ నారాయణ్ ప్రేమఘన్ మీర్జాపూర్ నుండి బజడా తీసుకొచ్చేవారు. రాజాఘాట్ నుండి అస్సీఘాట్ వరకు పడవలతో, బజడాలతో గంగ కిటకిటలాడేది. ఘాట్ల మీద ప్రజలు ప్రమిదలు వెలిగించేవారు. ఘాట్లన్నీ ప్రేక్షకులతో కిక్కిరిసిపోయేవి. కాశీరాజుకు హర హర మహాదేవ అంటూ ప్రజలు స్వాగతం పలికేవారు. ఆయన బజడ దశాశ్వమేధ ఘాట్ వద్ద ఆగేది. ఆ పడవలో బడే రామ్దాస్ మధురగానం వినిపించేది. ఎటు చూసినా సంగీతమే. రాత్రి సంగీతంతో వెలిగిపోయేది. పువ్వులతో, నవ్వులతో, కాంతులతో, కళా ప్రదర్శనలతో, పరుపులతో, పరువంతో, ఆహార్యంతో, వాయిద్యాలతో, వాక్చాతుర్యంతో, గులాల్తో, గౌరవంతో బుడవా మంగళ్ పున్నమిలో గంగమ్మ ప్రకాశిస్తుంది. ఏ సంవత్సరానికి మరే సంవత్సరం తీసిపోనట్లుగా జరిగేది. ఏ పడవకు మరే పడవ తగ్గేది లేదన్నట్లుగా. జలియన్ వాలాబాగ్ ఘటన వరకు ఈ ఉత్సవం బాగా జరిగింది. ఆ తరువాత 1930లో చిన్నగా వెలిగింది. ఆటుపోట్లను తట్టుకుంటూ 1935 వరకు మసకగా వెలిగింది. ఆ సంవత్సరం అన్వరీబాయి పాడారు. ఆమె పాడిన మార్దాలా మార్దాలా మార్దాలాకు చాలా పేరొచ్చింది. ఆ తరువాత బుడవా మంగళ్కు గ్రహణం పట్టింది. 1968లో అభినయం సంస్థ దీనిని మళ్లీ ప్రారంభించింది. అదే బనారస్, అదే గంగ, అవే ఘాట్లు, అవే పడవలు, ఎదురుగా కాశీరాజు కోట. కాని బుడవా మంగళ్ ఏది? ఫూల్ గేంద్వా నమారో హే రాజా అన్న హుస్నాబాయి స్వరం ఏది? భారతేందు చెప్పిన తైసేహీ కహూ బజీ ఉఠత్ సారంగరాగ్ మృదంగ్ కబహూ జుహీడా నాచ్కై లేత్ బేసూరి తాన్. సారంగ మృదంగ ధ్వనులేవి, ఆ నృత్యాలేవి? అయినా బుడవా మంగళ్ జరుగుతోంది. ఒక సాంస్కృతిక సరదాలా కాదు, ఒక ధార్మిక పండుగలా జరుగుతోంది. ఒక వారసత్వ బాధ్యతగా జరుగుతోంది. బుడవా మంగళ్ ఆయోజన సమితి దీనిని ప్రతి ఏడూ నిర్వహిస్తుంది. 2015లో అస్సీఘాట్ బుడవా మంగళ్ కార్యక్రమంలో భారతరత్న బిస్మిల్లా ఖాన్ గారి దత్తక కుమార్తె శ్రీమతి సోమా ఘోష్ పాడారు. 2018లో డాక్టర్ రాజేశ్వర్ ఆచార్య టుమ్రీ పాడి ఆకట్టుకున్నారు. గులాబ్బారీని మొదట్లో తోటల్లో నిర్వహించేవారు. తర్వాత ఉద్యానవనాల్లో, ఆ తర్వాత
పెద్ద పెద్ద మఠాల్లో, బారాదరీల్లో కూడా దీనిని నిర్వహించేవారు. బారాదరీల్లో ఎత్తైన తలుపులుండేవి. మొదటి అంతస్తులో మహిళలు చూసేందుకు గులాబీలతో అలంకరించిన కిటికీలుండేవి. గులాబీ రంగు లైట్లును. కార్యక్రమం పొడుగునా గులాబీ రెమ్మలు విసురుతూ ఉంటారు. గులాబీ నీళ్లు చిలకరిస్తూ ఉంటారు. ఎటు చూసినా గులాబీ, ఎక్కడ కూర్చున్నా గులాబీ పరిమళం. అంతా గులాబీమయం. కళాకారులు గులాబీ వస్త్రాలు ధరిస్తారు. ప్రేక్షకులు తెల్లబట్టలు వేసుకుంటారు. తెల్ల టోపీలు పెట్టుకుంటారు. గులాబీ కండువాలు వేసుకుంటారు. చేతివేళ్లకు రత్నాలు పొదిగిన ఉంగరాలు ధరించేవారు. నోటి నిండా కిళ్ళీ నమిలేవారు. కొందరి చేతిలో గులాబీ దండలు ఉండేవి. అందరికీ కుల్లడ్ అంటే చిన్న మట్టి చెంబులో టండై ఇచ్చేవారు. ఉల్లాసభరిత గులాబీ వాతావరణం, అందులో మునిగిపోయిన ప్రేక్షకులు. ఇదే గులబ్బారి. ఈ పండుగ చైత్రమాసంలో జరుగుతుంది. ఆ సమయంలో లేత గులాబీ పూస్తుంది. దాని సువాసన అందరినీ సమ్మోహనపరుస్తుంది. ఈ గులాబీలను బనారస్ చుట్టుపక్కల జిల్లాల్లో విరివిగా పండిస్తారు. ఈ గులాబీలు సాధారణ గులాబీల కంటే భిన్నం. వీటి అందానికి ఓ ప్రత్యేకత ఉంది. ఋతువుల రాణిగా పిలువబడే వసంతానికి గులబ్బారి స్వాగతం పలుకుతుంది. ఇది హోలీకి ముందు వస్తుంది. అందుకనే గులబ్బారిని హోలీ వసంతాల వారధిగా పేర్కొంటారు. చైతి అంటే ధాన్యం పండించడం, పంటలు కోతకు వచ్చే సమయం, రైతు ఆనందంతో ఉండే తరుణం, అందరూ సంతోషంగా ఉండే వాతావరణం. ఇది సంగీతకారులు చైతీ పాడే సందర్భం. గులబ్బారిలో గాయకులు చైతీ పాడుతారు. మహాదేవ ప్రసాద్ మిశ్రా, హరిశంకర్ మిశ్రా, కమల్ సింగ్, బడీ మైనా, చోటీ మైనా, బడీ మోతీబాయి, హుస్నాబాయి, మోహినీబాయి, రసులన్ బాయి, విద్యాధరీబాయి, నిర్మలాదేవీలు సంగీత ప్రదర్శనలో పాల్గొన్నారు. చైతీ గానం ప్రధానంగా జానపద సంగీత రాగాలపై ఆధారపడి ఉంది. కానీ ఖమ్మత్ థాట్, బిలావల్ థాట్, దేశ్, తిలక్కా మోడ్ రాగాలలో కూడా పాడేవారు. చైతీకి 3 రూపాలున్నాయి. జ్ఞాన ప్రతీకైన చైత, భక్తి ప్రతీకైన చైతీ, నిశ్శబ్ద ప్రతీకైన ఘటో. చైతీ చైత్రమాసంలో పాడుతారు. ముఖ్యంగా మన ఉగాది రోజున. ఉగాది అంటే యుగానికి ఆది. ఈ రోజునే బ్రహ్మ సృష్టి రచన ప్రారంభించారని పురాణాలు చెబుతాయి. శ్రీరాముడు చైత్ర నవరాత్రి ఆఖరి రోజున జన్మించారు. చైతీ నాయిక ప్రధానమైనది. దీనిని ఎక్కువగా గాయకులే పాడుతారు. దీనిలో ప్రేమ, విరహాల చిత్రణ ఉంటుంది. ఉదాహరణకు, యహీ టయా ఝలనీ హే రాణీ హే రామా, అబ్ కహా డూండూ లజా గయలీ రామా. నా ముక్కు పుడక ఇక్కడే పోయింది. ఓ రామా, ఎవరినని అడగాలి, ఎక్కడెక్కడ వెతకాలి? మరిదినడిగా, ఆడపడుచున్నడిగా, స్నేహితుల్ని అడిగా, సిగ్గు విడిచి రామా. ఇది దులారీ ప్రేమ కథ. ఆమె గాయని, నర్తకి. ఆమె కన్నా చిన్న వయసు గల టున్నూను ప్రేమిస్తుంది. ఆమెను ధనవంతుడైన ఫైకు ఇష్టపడతాడు. అతన్ని ఆమె తిరస్కరిస్తుంది. టున్ను స్వాతంత్రోద్యమ సభల్లో పాల్గొంటాడు. ఫైకు, పోలీసులు కలిసి టున్నూను కొట్టి చంపుతారు. శవాన్ని వరుణా నదిలో పడేస్తారు. దులారీ టున్నూను వెదుక్కుంటూ వెళుతుంది. ఎక్కడ వాళ్ళు తొలిసారి కలిశారో అక్కడ వెదుకుతుంది. అదే ఈ పాట. చైతాలో నాయకుడు ప్రధానం. దీనిలో ప్రశ్నోత్తరాలు కూడా ఉంటాయి. పద్మవిభూషణ్ పండిత్ చన్నూలాల్ మిశ్రా గారు చైతా పాడేవారు. చైత్కి నిందియా జియా అల్సానే హే రామా. చైతీ నిద్రలో మగత ఉంటుంది, బద్ధకంగా ఉంది ఓ రామా అని పాడుతారు. పూర్వం సంగీతంలో సాహిత్యం పట్ల శ్రద్ధ చూపేవారు. బనారస్ గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పుడు కూడా చైతా పాడుతారు, ముఖ్యంగా రామనవమి రోజున. ఘాటో వైరాగ్యానికి సంబంధించింది. దీనిని పాడేవారు ఇప్పుడు చాలా అరుదు. ఉదాహరణకు, జోగి సంగావారే హుయిబే జోగనియా హే రామా, ఏక్తో జోగి దూసరే రసభోగి తీసరే సజనవే హే రామా అని ఘాటో పాడుతారు. డాక్టర్ భానుశంకర్ మెహతా గారు 1954లో జరిగిన గులబ్బారీ ఉత్సవాన్ని తలచుకుంటారు. ఆ కాలంలో ₹1కి 1000 గులాబీలు వచ్చేవి. కళాకారులు ప్రేక్షకుల మధ్యనే కూర్చొని పాడేవారు. నాకు బాగా గుర్తుండిపోయిన గులబ్బారీ ఠలువా క్లబ్లో జరిగింది. మా నాన్నగారు మురారీలాల్ ఖేడియాతో కలిసి వెళ్ళాను.
ఈ కార్యక్రమంలో ఉస్తాద్ బిస్మిల్లా ఖాన్, శ్రీమతి గిరిజాదేవిలు కళా ప్రదర్శన చేశారు. శ్రోతలు భూతలం నుండి దైవిక ఉన్నతులకు చేరారు. అక్కడ వాతావరణం గులాబీమయం అని రాశారు శ్రీ గగనేంద్ర కుమార్ కేడియా. కొంతకాలం గులబ్బారి ఉపేక్షకు గురైంది. గత 3-4 సంవత్సరాల నుండి మళ్లీ పుంజుకుంది. కొన్ని సామాజిక సంస్థలు దీన్ని నిర్వహిస్తున్నాయి. భారతీయ జనజాగరణ సమితి, ఇండియన్ మెడికల్ అసోసియేషన్ వంటి సంస్థలు ఈ బాధ్యతను తీసుకున్నాయి. ఇప్పుడు ప్రభుత్వం కూడా దీనిని ప్రోత్సహిస్తుంది. 2022లో పద్మశ్రీ శ్రీమతి మాలిని అవస్థి ఈ గులబ్బారీ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆమె ప్రముఖ భోజ్పురి గాయిక, కజరీలో నిష్ణాతురాలు. ఆమె మా హోం సెక్రటరీ గారి భార్య. బనారస్ సంస్కృతిలో గులబ్బారీ, బుడవామంగళ్కు ప్రముఖ స్థానం ఉంది. గత 3 శతాబ్దాలుగా ఈ ఉత్సవాలు జరుగుతున్నాయి. ఇప్పుడు కూడా ఈ పండుగలు ప్రజలను కనువిందు చేస్తున్నాయి. బహుముఖ బెనారస్ మిగతా చాప్టర్స్ కోసం ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్.